హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఆమెకు ఎవరు తెలుసు ఆమెకు ఎవరు తెలుసు ఇంగ్లీష్లో హూ నోస్ హెర్ హూ నోస్ హెర్. నెక్స్ట్, నేను మాత్రమే చేయగలను నేను మాత్రమే చేయగలను అంటే ఇంకెవరు చేయలేరు అనే సెన్స్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఓకే ఇంగ్లీష్ లో చూడండి. I alone can do it. I alone can do it. Next. నేనది ఒంటరిగా చేయగలను నేనది ఒంటరిగా చేయగలను అంటే ఇతరుల సహాయము లేకుండా చేయడం. ఇంగ్లీష్ లో చూడండి. I can do it alone. I can do it alone. నెక్స్ట్, అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. ఇంగ్లీష్ లో చూడండి. He is not as good as you think. He is not as good as you think. నెక్స్ట్, నేను రోజు టక్ చేసుకుంటాను నేను ఇన్షర్ట్ చేసుకుంటాను. ఇంగ్లీష్ లో చూడండి. I tuck my shirt in. I tuck my shirt in. అంతేగాని ఇన్షర్ట్ అనకూడదు. ఓకే నెక్స్ట్, ఒక గంట సమయానికి లేదా ఒక గంట గడిచే లోపు వాడు ఇల్లు చేరి ఉంటాడు. ఒక గంట గడిచే సమయానికి లేదా ఒక గంట సమయానికి లోపే మనం అనుకున్న వ్యక్తి ఇల్లు చేరి ఉంటాడు అని చెప్పాలి. ఇంగ్లీష్ లో చూడండి. In an hour from now, he will or have reached home. In an hour from now, he will or have reached home. Okay, next. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. Next. ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది కానీ ధర చాలా ఎక్కువ. ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది అయితే ధర చాలా ఎక్కువ. ఇంగ్లీష్ లో చూడండి. The book gives very valuable information. However, it is very expensive. The book gives very valuable information. However, it is very expensive. Next. అతడు కట్నము రూపంలో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అతడు కట్నము రూపంలో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. He received 10 lakh by way of dowry. He received 10 lakh by way of dowry. Next. వాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్ లో వచ్చు.
దే కుడ్ బి గోయింగ్ దేర్. వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉండవచ్చు. దే కుడ్ బి గోయింగ్ దేర్. నెక్స్ట్, వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంగ్లీష్ లో చూడండి. దే ఎంటర్డ్ ఇంటూ an agreement. They entered into an agreement. Next, క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. ఇంగ్లీష్ లో చూడండి. ద క్లర్క్ ఎంటర్డ్ ద అమౌంట్ in the accounts book. The clerk entered the amount in the accounts book. Next, రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను కలిశాడు. రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను అతడు కలిశాడు. ఇంగ్లీష్ లో చూడండి. As he walked along the street, he met his uncle. As he walked along the street, he met his uncle. Next, అతడు చేయగలుగుతాడు. అతడు చేయగలుగుతాడు. ఇంగ్లీష్ లో చూడండి. He will be able to do it. He will be able to do it. Next, నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. ఇంగ్లీష్ లో చూడండి. I should not have given you such an opportunity. I should not have given you such an opportunity. Next, నేను నిన్న వచ్చి ఉంటే ఈ రోజు వెళ్ళి ఉండేవాడినేమో. నేను నిన్న వచ్చి ఉంటే ఈ రోజు వెళ్ళేవాడినేమో. ఇంగ్లీష్ లో చూడండి. If I had come yesterday, I might have gone today. If I had come yesterday, I might have gone today. Next, మీ ఇంట్లో సభ్యులను అడిగినట్లు చెప్పు. లేదా మీ ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు. ఇంగ్లీష్ లో చూడండి. My regards or best wishes or enquiries to the members of your family. My regards or best wishes or enquiries to the members of your family. Next, ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఇంగ్లీష్ లో చూడండి. He can make nothing out of her words. He can make nothing out of her words. Next, విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? ఇంగ్లీష్ లో చూడండి. లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్? లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్?
నెక్స్ట్, అతడు బలహీనంగా ఉండటం వల్ల నడవలేడు. అతడు బలహీనంగా ఉండడం వల్ల నడవలేడు. ఇంగ్లీష్ లో చూడండి. బీయింగ్ వీక్, he is unable to walk. Being weak, he is unable to walk. నెక్స్ట్, నాయకుడిగా ఉండి ఆయన అలా మాట్లాడుండకూడదు. నాయకుడిగా ఉండి ఆయన అలా మాట్లాడకూడదు. ఇంగ్లీష్ లో చూడండి. బీయింగ్ ఏ లీడర్, he should not talk like that. Being a leader, he should not talk like that. నెక్స్ట్, అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. He wants to be taken to a doctor. He wants to be taken to a doctor. నెక్స్ట్, నువ్వు మీ నాన్నకు ఎన్నో అబ్బాయివి లేదా ఎన్నో అమ్మాయివి అని అడుగుతూ ఉంటుంటారు చాలా మంది, అవునా? అయితే ఇంగ్లీష్ లో దీనికి కరెక్ట్ గా చెప్పేటటువంటి సెంటెన్స్ ఏదీ లేదనే చెప్పాలండి. కాకపోతే దీనికి సిమిలర్ గా దగ్గరగా ఉండేటువంటి సెంటెన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదండి. ఓకే, చూడండి. వాట్ ఈజ్ యువర్ నెంబర్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్, లేదా వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్. నెక్స్ట్, అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి. అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి అంటే అంత గర్వం ఉండదు అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్ లో చూడండి. In spite of her beauty, she is modest. In spite of her beauty, she is modest. అంటే అర్థం ఏంటి? నిరాడంబరమైన. మోడెస్ట్. నెక్స్ట్, అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. He wanted me to go instead of him. He wanted me to go instead of him. నెక్స్ట్, మంచి ర్యాంకు తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. ఇంగ్లీష్ లో చూడండి. You have to work hard in order to get a good rank. You have to work hard in order to get a good rank. నెక్స్ట్, ఇంతవరకు పూర్తి అయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంతవరకు పూర్తయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంగ్లీష్ లో చూడండి. Money is respect of the work already done has been paid. Money in respect of the work already done has been paid. నెక్స్ట్, అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నానని.
అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నాను. చూడండి, చాలా మంది చెప్తుంటారు, నీకెందుకురా, నీ వెనక నేను ఉన్నాను కదా, నువ్వు ఆ పని చేసి నువ్వు అది చేసే, ఏదైనా అయితే నేను చూసుకుంటావు, నేను ఉన్నాను కదా, ఇలా అంటూ ఉంటారు. అలాంటి సెన్స్ లో ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ బీ షూర్ దట్ ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు డిపెండ్ అపాన్. ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ బీ షూర్ దట్ ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు డిపెండ్ అపాన్. నెక్స్ట్, ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గదికి తాళం పెట్టింది. ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు ఆమె గదికి తాళం పెట్టింది. ఇంగ్లీష్ లో చూడండి, షీ లాక్డ్ ద రూమ్ సో దట్ no one could enter it. She locked the room so that no one could enter it. Next, డబ్బు జాగ్రత్తగా ఉండేందుకు ఆమె దానిని బ్యాంకులో వేసింది. డబ్బు జాగ్రత్తగా ఉంటుందని ఆమె దానిని బ్యాంకులో వేసింది. ఇంగ్లీష్ లో చూడండి, she put the money in the bank so that it might be safe. She put the money in the bank so that it might be safe. Next, నేను మా అన్న గురించి మాట్లాడుతున్నాను. నేను మా అన్న గురించి మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ లో చూడండి, I am talking of my brother. I am talking of my elder brother. నెక్స్ట్, అతడు ఆ జబ్బు నుండి కోలుకున్నాడు. అతడు ఆ జబ్బు నుండి కోలుకున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి, he is cured of the disease. He is cured of the disease. నెక్స్ట్, కాస్త నాకు సాయం చేయడానికి ఏమన్నా అభ్యంతరమా? కాస్త నాకు సాయం చేయడానికి ఏమన్నా అభ్యంతరమా? ఇంగ్లీష్ లో చూడండి, would you mind helping me? Would you mind helping me? నెక్స్ట్, ఆమె వస్తుందని నేను అనుకుంటున్నా. ఆమె వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంగ్లీష్ లో, I think she will come. I think she will come. నెక్స్ట్, ఆమె వస్తుందని నేను అనుకున్నాను. ఆమె వస్తుందని నేను అనుకున్నాను. ఇంగ్లీష్ లో చూడండి, I thought she would come. I thought she would come. నెక్స్ట్, సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండి పుస్తకం చదవడం నాకు ఇష్టం. సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండి పుస్తకం చదవడం నాకు ఇష్టం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి, I would rather read a book at home than go to the movie. I would rather read a book at home than go to the movie. Next, అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడు రోజు పొద్దున నడిచేవాడు. అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడు రోజు పొద్దున నడిచేవాడు. ఇంగ్లీష్ లో చూడండి, when he was young, he would go for a walk every morning. When he was young, he would go for a walk every morning. నెక్స్ట్, అతడు ఆ రోజుల్లో బాగా సిగరెట్లు త్రాగేవాడు. అతడు ఆ రోజుల్లో బాగా సిగరెట్లు త్రాగేవాడు. ఇంగ్లీష్ లో చూడండి, those days he would smoke a lot.
Those days, he would smoke a lot. Next. నేను నిన్న నిద్ర లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాను. అసలు ఏమీ రెడీ కాకుండా. ఎందుకంటే పరీక్షల టైము దగ్గర పడిందాయి. నేను నిన్న నిద్ర లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాను. అసలు ఏమీ రెడీ కాకుండా. ఎందుకంటే పరీక్షల టైము దగ్గర పడింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తే చూడండి ఎలా. Yesterday, as soon as I got up from sleep, I went to school, even without proper preparation, because the exams are nearing or approaching. Yesterday, as soon as I got up from sleep, I went to school, even without proper preparation, because the exams are nearing or approaching. Next. అన్నిటికంటే ముందు స్నానం చేసి ప్రేయర్ చేసి అప్పుడు నాతో మాట్లాడు. అన్నిటికంటే ముందు స్నానం చేసి ప్రేయర్ చేసి అప్పుడు నాతో మాట్లాడు. ఇంగ్లీష్ లో చూడండి. ఫస్ట్ యు హ్యావ్ ఏ బాత్, ప్రే ఆర్ say your prayers, and then only talk to me. First you have a bath, pray or say your prayers, and then only talk to me. Next. జస్ట్ ఇప్పుడే పవర్ పోయింది, మంచి సినిమా వస్తుంది టీవీలో. జస్ట్ ఇప్పుడే పవర్ పోయింది, మంచి సినిమా వస్తుంది టీవీలో. ఇంగ్లీష్ లో చూడండి వాక్యాన్ని. The power or current has gone off just when a good movie is showing on the TV. The power has gone off just when a good movie is showing on the TV. Next. మమ్మీ టీ అయ్యిందా? ఇంకెంతసేపు? మమ్మీ టీ అయ్యిందా? ఇంకెంతసేపు? ఇంగ్లీష్ లో చూడండి. మామ్, ఈజ్ ద టీ రెడీ? హౌ లాంగ్ మోర్ విల్ ఇట్ టేక్? మామ్, ఈజ్ ద టీ రెడీ? హౌ లాంగ్ మోర్ విల్ ఇట్ టేక్? నెక్స్ట్. అతడు షాక్ కి గురవడానికి ఆమె కారణం. అతడు షాక్ గురవడానికి ఆమె కారణం. ఇంగ్లీష్ లో చూడండి. She caused him to get the electric shock. She caused him to get the electric shock. Next. టీచర్ పిల్లలతో హోంవర్క్ చేయించింది. టీచర్ పిల్లలతో హోంవర్క్ చేయించింది. The teacher had the students do the homework. The teacher had the students do the homework. Next. నేను అతడితో చేయించాను. నేను అతడితో చేయించాను. I made him to do. I made him to do. Next. ఆమె నన్ను వెళ్ళనిచ్చింది. ఆమె నన్ను వెళ్ళనిచ్చింది. She allowed me to go. She allowed me to go. Next. నిజానికి ఆమె ఇక్కడికి రాలేదు, కానీ ఇతరుల వల్ల తెలుసుకుంది ఇక్కడ జరిగిన విషయం. నిజానికి ఆమె ఇక్కడికి రాలేదు, కానీ ఇతరుల వల్ల తెలుసుకుంది ఇక్కడ జరిగిన విషయం. ఇంగ్లీష్ లో చూడండి. Actually, she has not come here, but knew from others what happened here. Actually, she has not come here, but knew from others what happened here.
నెక్స్ట్, ఈ వృత్తిలో కొనసాగే ఓపిక నాకు లేదు. ఈ వృత్తిలో కొనసాగే ఓపిక నాకు లేదు. ఇంగ్లీష్లో చూడండి. ఐ డోంట్ ఫీల్ అప్ టు బీయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఐ డోంట్ ఫీల్ అప్ టు బీయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. నెక్స్ట్, నా చేతికి దెబ్బ తగిలింది. నా చేతికి దెబ్బ తగిలింది లేదా గాయమైంది. ఇంగ్లీష్లో చూడండి. మై హ్యాండ్ ఆర్ ఆర్మ్ ఈజ్ ఇంజూర్డ్ లేదా ఐ హర్ట్ మై హ్యాండ్ ఆర్ ఆర్మ్. నెక్స్ట్, అక్కడ కూర్చుంటే మసి నీ బట్టలకు అంటుకుంటుంది. అక్కడ కూర్చుంటే మసి నీ బట్టలకు అంటుకుంటుంది. ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ యు సిట్ దేర్ soot will stick to your clothes. If you sit there, soot will stick to your clothes. Next, నువ్వు నువ్వుగానే ఉండు అంటే ఇతరులను అనుసరించవద్దు అనే సెన్స్ లో చెప్తే. ఇంగ్లీష్ లో చూడండి. బీ యువర్ సెల్ఫ్. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. బీ యువర్ సెల్ఫ్. Everyone else is already taken. Next, నీ సమ్మతి లేకుండా నీలో నువ్వు తక్కువ అనే భావన కల్పించలేరు. నీ సమ్మతి లేకుండా నీలో నువ్వు తక్కువ అనే భావన కల్పించలేరు. ఇంగ్లీష్లో చూడండి. No one can make you feel inferior without your content. No one can make you feel inferior without your content. Next, అసాధ్యం అనే మాట మూర్ఖుల నిఘంటువులోనే కనిపిస్తుంది. అసాధ్యం అనే మాట మూర్ఖుల నిఘంటువులోనే కనిపిస్తుంది. అంటే మూర్ఖులే ఏ పనినైనా అసాధ్యం అని భావిస్తారన్నమాట. అలాంటి సెన్స్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో చూడండి. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ టు బి ఫౌండ్ ఇన్ ఓన్లీ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్. Impossible is a word to be found in only in the dictionary of fools. Next, జరిగిపోయింది లేదా అయిపోయింది అని ఏడవకు. అది జరిగింది కదా అని నవ్వుకో. జరిగిపోయింది లేదా అయిపోయింది అని ఏడవకు. అది అయిపోయినందుకు లేదా జరిగిపోయినందుకు నువ్వు నవ్వుకో. అంటే జరిగిపోయిన దాని గురించి లేదా అయిపోయిన పని గురించి చింతించకు అనే సెన్స్ లో చెప్పాల్సి వస్తే మనం ఇంగ్లీష్ లో చూడండి. డోంట్ క్రై బికాస్ ఇట్స్ ఓవర్. స్మైల్ బికాస్ ఇట్ హ్యాపెండ్. డోంట్ క్రై బికాస్ ఇట్స్ ఓవర్. స్మైల్ బికాస్ ఇట్ ఈస్ happened. నెక్స్ట్, ప్రపంచములో నువ్వు రావాలనుకునే మార్పు ముందు నీలోనే రావాలి. ప్రపంచములో నువ్వు రావాలనుకునే మార్పు ముందుగా నీలోనే రావాలి. ఇంగ్లీష్లో చూడండి. యు మస్ట్ బి ద చేంజ్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. You must be the change you wish to see in the world. Next, నువ్వు నువ్వే అనేది ఆహ్లాదకరం కాదా? నువ్వు నువ్వే అనేది ఆహ్లాదకరం కాదా? అంటే నువ్వు నువ్వుగానే ఉంటే అది ఆనందం కలిగిస్తుంది. అంటే ఇంకొకలాగా ప్రవర్తించకుండా నువ్వు నీలాగే ఉండు అని చెప్పే సెన్స్.
ఇంగ్లీష్ లో చూడండి. You are you. Now is not that pleasant. You are you. Now is not that pleasant. Next. నగరములోని నిరక్షరాస్యుల శాతం తేల్చడమే ఆ సర్వే ముఖ్య ఉద్దేశం. నగరములోని నిరక్షరాస్యుల శాతం తేల్చడమే ఆ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంగ్లీష్ లో చూడండి. The whole focus of the survey is to find out the percentage of illiterates in this city or in the city. The whole focus of the survey is to find out the percentage of illiterates in the city. Next. నీళ్లు తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారు. నీళ్లు తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇన్ ఇంగ్లీష్ లో చూడండి. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు హ్యావ్ మోర్ ఇంటేక్ ఆఫ్ వాటర్. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు హ్యావ్ మోర్ ఇంటేక్ ఆఫ్ వాటర్. నెక్స్ట్. అతడి నడక లేదా నడిచే విధానం లేదా తీరు చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటుంది. అతడి నడక లేదా నడిచే తీరు చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో చూడండి. ఏ person's way of walking was stylish and dignified. A person's way of walking was stylish and dignified. Next. అక్రమ పద్ధతుల్లో అతడు ఎంపీ అయ్యాడు. అక్రమ పద్ధతుల్లో అతడు ఎంపీ అయ్యాడు. ఈ వాక్యం ఇంగ్లీష్ లో చూడండి. He used wrong methods to become an MP. He used wrong methods to become an MP.